తెలంగాణ ప్రాంతము అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో సగటు కిలోమీటర్స్ అంటే విస్తీర్ణ బట్టి జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి ఒక అభిప్రాయంతో విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై శ్రద్ధ పెట్టాలి, జాతీయ రహదారులు మరి పెంచాలి, కిలోమీటర్స్లో చాలా తక్కువ ఉన్నాయని చెప్పి 2700 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సగటు భారతదేశంలో మరి 1,18,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం మరి ఎంతైతే ఉండాలో అంత జాతీయ రహదారులు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని 2014 నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో మా ఎంపీలందరినీ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర, తర్వాత నితిన్ గడ్కరీ గారు ఏదైతే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతుందో మరి వారి దగ్గర చాలా సందర్భాల్లో 2014, 15, 16, 17లో చాలా సందర్భాల్లో కలిసి మా విన్నపాలు విన్న తర్వాత కొత్తగా 3,155 కిలోమీటర్లు ఒక 25 రాష్ట్ర రహదారులు ఏవైతే స్టేట్ హైవేస్ అంటారు వాటిని కన్వర్ట్ చేస్తూ ఇన్ ప్రిన్సిపల్ గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పత్రికలకు చెప్పాము, మీడియాకి చెప్పాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు పెంచుకున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాం. మేము ఎంపీలం అందరం కూడా మా నియోజకవర్గాలు మా జిల్లాల్లో పట ఏవైతే ప్రాముఖ్యత ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా వీటిలో పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు 1,385 కిలోమీటర్లని జాతీయ రహదారులుగా డిక్లేర్ చేయడం జరిగింది. చాలా సంతోషించాం. కానీ ఇంకా మరి దాదాపు ఒక 2,000 కిలోమీటర్లు 1,800-1,900 కిలోమీటర్లు ఇన్ ప్రిన్సిపల్ గా యాక్సెప్ట్ చేశారు. కానీ అఫీషియల్ గెజెట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వము మరి దాని కింద ఉన్నటువంటి ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వము డబ్బు వెచ్చించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా సబ్మిట్ చేశాం. నేను మీకు లిఖితపూర్వకంగా అన్ని కూడా మీకు అందరికి ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కూడా. అయితే ఈ రోడ్స్ అన్నిటిని కూడా డిపిఆర్లు తయారు చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి R&D అఫీషియల్స్ చాలా సందర్భాల్లో ఒకట ఢిల్లీకి వచ్చి వాటిని ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సెక్రటరీ మోర్స్ దగ్గర, డైరెక్టర్ డీజీ అంటారు, డైరెక్టర్ జనరల్ దగ్గర, సంబంధిత అధికారుల దగ్గర వాటన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు హైదరాబాదు ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, అది దాదాపు సిటీలో కలిసిపోయింది. ఇంకొక ఫ్యూచర్ 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని రీజనల్ రింగ్ రోడ్ RRR ఈ మధ్యకాలంలో కూడా మేము ఢిల్లీలో మాట్లాడినప్పుడు పత్రికా విలేకరులతో నా డీటెయిల్స్ అని కూడా చెప్పడం జరిగింది. దాదాపు హైదరాబాద్ నగరానికి ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పట్టణాలని లేకపోతే చిన్న చిన్న మున్సిపాలిటీస్ అన్నిటిని కలుపుతూ ఒక రీజనల్ రింగ్ రోడ్ని కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. దాంట్లో ఇన్ ప్రిన్సిపల్ కూడా యాక్సెప్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందర్భంలో మరి డబ్బులో ఇబ్బంది ఉన్నది. కొంత మీరు 50% ల్యాండ్ అక్విజిషన్ మీద భరిస్తే మేము
ముందుకెళ్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వము మాతో చెప్పడం జరిగింది, మా ఎంపీలందరికీ. నితిన్ గడ్కరీ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే అదేంటే మనం ఒప్పుకుందాంలే, మనకి ఎంత ఇబ్బంది అయినా కూడా ఒప్పుకుందాం, మనకు మన పట్టణాలు మన గ్రామాలు కనెక్టివిటీ పెరగాలి, తెలంగాణ ఇప్పటివరకు అన్యాయం జరిగింది, ఒప్పుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు లిఖితపూర్వకంగా కూడా లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు స్వయంగా రాశారు నితిన్ గడ్కరీ గారు, మీరు 50% ల్యాండ్ అక్విజిషన్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి కూడా రాశారు. తర్వాత కొంత ట్రాఫిక్ ఎక్కువ ఉన్నటువంటి రోడ్లని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మరి బదలాయించారు ఎన్హెచ్, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దానికి కావాల్సినటువంటి మరి అప్రూవల్స్ కూడా చాలా ఒక 6 రోడ్స్ మేము డీటెయిల్స్ ఇచ్చాను దీంట్లో, అవన్నీ కూడా మరి ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. ఇంకొక 13 రోడ్లు, దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 1767 కిలోమీటర్ల రోడ్లు ఇన్ ప్రిన్సిపల్ గా యాక్సెప్ట్ చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అఫీషియల్ గెజిట్ లో పబ్లిష్ చేయలేదు. సో చట్ట ప్రకారంగా ఏమేమైతే చేయాలనో అవన్నీ కూడా ఈరోజు మేము చేసుకుంటూ పోతున్నాం. మరి నిన్న 17,000 కోట్ల రూపాయల రోడ్లు నిన్న ఆయన ఇనాగ్రేట్ చేసిండ్రు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు సంబంధించిన రోడ్లని ఇన్ ప్రిన్సిపల్ గా కాదు, అఫీషియల్ గా గెజెట్ పబ్లికేషన్ చేసి నిన్న ఇనాగ్రేట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో పత్రికలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. వాటికంటే ముందుగా సబ్మిట్ చేసినటువంటి కొన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సరే, మాతో పాటు సబ్మిట్ చేసిన వాటికి అనుమతించారు వాళ్ళు. ఇవన్నీ కూడా మరి నితిన్ గడ్కరీ దగ్గరకి చాలా సందర్భాల్లో మా ఎంపీల డెలిగేషన్ మీకు కలుస్తూనే ఉన్నాం. నిజంగా కూడా చాలా సాధించినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి అంశాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి ఒక 3,155 కిలోమీటర్లు కొత్తగా జాతీయ రహదారులుగా డిక్లేర్ చేయించుకొని ఈరోజు ఏదే కుంటు సాకులు చెప్తే ఆన్ వన్ ప్రిటెక్స్ట్ ఆర్ అదర్ పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఈరోజు నేను మీ ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇలా నితిన్ గడ్కరీ గారికి నేను లిఖితపూర్వకమైనటువంటి లేఖ రాస్తాను, ఆ పత్రాన్ని మీ అందరికి కూడా ఇస్తున్నాను. దీంట్లో నేను కోరింది ఏంటంటే, మేము అడిగిందల్లా మీరు ఏది అడిగితే దాని వెంటనే మరి సంబంధిత అధికారులతో తీసుకెళ్లి, ఈ రోజు కూడా నేషనల్ హైవేస్ మన స్టేట్ నుండి ఎస్సీ గారు మరి ఢిల్లీలో ఉన్నారు, 3 రోజులు అక్కడే ఉండమని చెప్పాము వసంత గారు. మరి గణపతి రెడ్డి గారు ప్రతి వారానికి వెళ్ళి వస్తున్నారు, మా సిఈ గారు. ముఖ్యమంత్రి గారు అసలు ప్రతి కాయిదాన్ని వేగవంతంగా మరి దాన్ని పంపుతూ, వారు ఎప్పుడు అడిగితే ఏ సమస్య ఏ ఆబ్జెక్షన్తో వస్తే అది ఇమ్మీడియట్ గా మేము రీసబ్మిట్ చేస్తాం. నేను ఈరోజు కోరేది ఏంటంటే, నితిన్ గడ్కరీ గారు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తే చేయనియండి, దానికి స్పందిస్తే స్పందించండి, మాకేం అభ్యంతరం లేదు, ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగింది. ఇక్కడ జాతీయ రహదారులను పెంచాలి, వేగవంతంగా నిర్మించాలని చెప్పి చట్టంలో ఉన్నటువంటి హక్కు మాకుంది తెలంగాణ రాష్ట్రానికి. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హక్కు మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. దీన్ని కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నిమిషము ప్రతి అంశాన్ని మరి ఎక్కడా కూడా ఆలస్యం కాకుండా వేగవంతంగా రీసబ్మిట్ చేస్తూ, మరి మాలాంటి ఎంపీలము మా నియోజకవర్గంలో మేము ఎంబడబడుతూ చేస్తున్న సందర్భం లోపల మీరు మమ్మల్ని కూడా అదే రీతిలో అదే స్థాయిలో స్పందించాలని చెప్పి నేను కోరుతూ డిమాండ్ చేస్తున్నాను. నేను కోరేది ఏంటంటే, చివరిగా ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పత్రికలకు అందరికీ ఆ రోడ్లన్నీ ఎట్లయితే నామకరణం చేసి మీరు ఎట్లయితే శంకుస్థాపన నిన్న చేసిండ్రు విజయవాడలో, అట్లనే రేపు 30వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సెషన్, ఓ 13 రోజులు, ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సెషన్ ఉంది. కాబట్టి ఆ బడ్జెట్ సెషన్ లోపే హైదరాబాద్కు వచ్చి, ఇంకో నేను ఈ లిస్టు మొత్తము ఈ లేఖలో మీకు రాశాను, వీటన్నిటిని కూడా గెజెట్ పబ్లికేషన్ చేసి వెంటనే వచ్చి శంకుస్థాపన చేసి మా హక్కు ఏదైతుందో విభజన చట్టంలో హక్కు ప్రకారంగా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో లోతుగా పరిశీలించి ఒక్కొక్క దాన్ని మీకు చెప్తే, ఇప్పుడు భద్రాచలం నుండి హైదరాబాద్ రావాలంటే భద్రాచలం నుండి, కొత్తగూడెం నుండి, ఖమ్మం నుండి, సూర్యాపేట నుండి ఇక్కడ రావాలి. దానికంటే నేరుగా స్ట్రైట్గా ఒక 100 కిలోమీటర్ దాకా తగ్గుతూ ప్రయాణం పోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ నుండి వలిగొండ, తిరుమలగిరి, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాదు, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం. అంటే భద్రాచలం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా, ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి యాదాద్రి జిల్లా వెనుకబడ్డ ప్రాంతాలకి డైరెక్ట్గా హైదరాబాద్ కనెక్ట్ ఎవడో ఆలోచించలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా కొత్తగా ఆలోచించాం. ఇలా కరీంనగర్ నుండి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది, కామారెడ్డి వైపు సిరిసిల్ల మీదకి వెళ్ళి, వేములవాడ మీదకి వెళ్ళి, సిరిసిల్ల మీదకి వెళ్ళి, పిట్నం వరకు అదొక బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు, దాన్ని మార్చాలని ఆలోచన చేస్తాం. మరి వరంగల్, ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లాలో ఇదివరకు ఉండి ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది. ఎల్కతుర్తి నుండి హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట, మెదకు, ఆ విధంగా నాందేడ్ వరకు అదొక జాతీయ రహదారి. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే కనెక్టివిటీ. ఇంకొకటి ఎవ్వరూ ఆలోచన చేయండి, సారాపాక భద్రాచలం దగ్గర ఉంటుంది, మంగపేట మించెలి, ఏటునాగారం, కాళేశ్వరం, చెన్నూరు, కౌటాల, తిరుపూర్, అంటే ఆల్ ఎలాంగ్ ప్రాణహిత గోదావరి, అంటే అడవి ప్రాంతం అంటే ఒక బ్రహ్మాండమైన రోడ్. తెలంగాణ తూర్పు దిక్కున్నటువంటి బార్డర్ ఎంబడే ఒక జాతీయ రహదారి. తర్వాత మిర్యాలగూడ నుండి ఒక రోడ్డు, భద్రాచలం నుండి జంగారెడ్డి అదొక రోడ్డు, జహీరాబాదు, బీదరు, చాలా మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున చేపడితే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఒక 60-70 సంవత్సరాలు వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా రోడ్ కనెక్టివిటీ అయితే అభివృద్ధి చెందుతుంది.